తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంస్కృత పండితురాలు, పిహెచ్డిలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు మన ప్రేక్షకులకి అందరికీ శుభదినం, చాలా శుభదినం. చక్కగా మనం అమ్మవారి కంచి కామాక్షిదేవి గురించి మూక పంచసతి చెప్పుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాము. చాలామంది ప్రేక్షకులు అడుగుతున్నారు, మూక పంచసతి మొదలు పెడతా అన్నారు, ఇంకా మొదలు పెట్టలేదు ఏమిటి అని. నేను కూడా రావాలి కదండి, ఎప్పుడెప్పుడా మనం ఆ కామాక్షిదేవి గురించి రోజు స్తుతిస్తూ చక్కగా ఆనందాన్ని పొందాలి రోజు చెప్పుకుంటూ అని నేను ఎదురు చూస్తున్నాను చెప్పడానికి. సో ఆ శుభోదయం ఇవాళ మనకి ఎదురైంది. సో ఇవాళ మనము మొదలుపెట్టే ఈ యొక్క అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ గ్రంథము అందరూ కూడా దర్శించండి. ఈ పుస్తకంలో మనకి కామాక్షి పరదేవత 500 శ్లోకాల్లో అలా ప్రవహిస్తూ ఆనంద రసఝరిని మనందరికీ అందిస్తుంది. నేను కూడా ఆ ఆనందపు అమృత వాక్యాలను మీకు అందించటానికే ప్రయత్నిస్తాను. మీరు మొట్టమొదటి రోజున మనము ఇవాళ చాలా పర్వదినం, ఇవాళ మనం మొదటి శ్లోకం చూద్దాం. ఇదేమిటంటే, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామగత. కకారంతో కకార రూప కళ్యాణి అని మనకి లలితా త్రిశతిలో వస్తుంది. ఆ కకారమే బ్రహ్మస్వరూపం. అసలుకి ఆ బ్రహ్మస్వరూపిణి నేను పరబ్రహ్మస్వరూపిణి. అందుకని కకారం పరబ్రహ్మస్వరూపిణిగా ఉన్నటువంటి కాతో కాంచీపురంలో నివసిస్తున్నటువంటి కామాక్షిదేవి గురించి ఆయన శ్లోకాలు రాశారు. చూడండి, కా ఎన్నిసార్లు వస్తుందో. కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ. ఇది అద్భుతమైన వాక్యం ఈ శ్లోకంలో. కాచన విహరతి కరుణ. కాశ్మీర స్తబక కోమలాంగలత. అన్ని కకారాలే. ఈ శ్లోకం మధ్యంలో కిరీటంలాగా ఉంటాయి కొన్ని. శతకానికి ఒక ఇది పెడుతూ ఉంటారు, మకుటాయమానమైనది అంటారు. అంటే వినరా వేమన, వేమన శతకం కానీ సుమతి శతకం కానీ చివరికి సుమతి అని ముగుస్తుంది, వేమన అని ముగుస్తుంది. విశ్వదాభిరామ వినురవేమ దాశరథి కరుణాపయోనిధి ఇట్లా వస్తాయి కదా. దానికి శతక మకుటం అంటారు. శతక మకుటం అంటే కిరీటం. ఆ శతకానికి అది మకుటం అనమాట. ఇక్కడ ఆర్య అన్నదే ఈ శతకానికి మకుటం. ఆర్య సమస్త లోకాల చేత పూజింపబడే ఓ శ్రేష్ఠురాల, ఓ పరదేవత, నిన్ను పూజింపదగిన దానివి నువ్వు సమస్త లోకాల చేత అనేటువంటి ఆర్య అన్న పదంతో ఆయన శతకం రాశారు. ఆ శతకము ఎంత అద్భుతమైనటువంటి కకారంతో ఉంది అంటే అసలు ఆ శ్లోకం చదువుతుంటేనే మనకు పులకింత వస్తుందండి. కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమల అంగలత. చూడండి ఎంత చక్కగా ఉందో. కాశ్మీర స్తబక కోమలాంగలత అంటే కాశ్మీరపు పువ్వులు ఒక గుత్తిలాగా ఉంటే ఆ కాశ్మీర పువ్వుల యొక్క గుత్తి వంటి కోమలమైన అంగములు కలదాన. ఆవిడ సౌందర్యాన్ని ఎంత సున్నితంగా వర్ణించారంటే ఆ కవి. కాశ్మీర పువ్వులని మనందరం చూసే ఉంటాం. ఆ కాశ్మీర పువ్వులు ఎట్లా ఉంటాయంటే అలా చూస్తేనే మన దృష్టికి వాడిపోతాయి, అంత సున్నితంగా ఉంటాయి. తర్వాత ఆ ఎరుపండి చాలా అద్భుతమైన ఎరుపండి. ఆ ఎరుపుని మనం వర్ణించలేం. యాక్చువల్గా కాశ్మీర్లో నేను ఆ కుంకుమ పూల తోటకి వెళ్ళి చూశాను ఒకసారి. ఆ కుంకుమ పూల దగ్గర ఆ కుంకుమ పూట వికసించే ముందర దగ్గరగా వీళ్ళు విని ఎవరైనా దగ్గరగా చెవు పెట్టి వింటే కుమ్ అనే శబ్దం వస్తుందట. కుమ్ అంటే ప్రతి పువ్వు వికసించేటప్పుడు ఒక సున్నిత శబ్దం వస్తుంది. మన ప్రకృతిలో ఒక మల్లె పువ్వు అవ్వచ్చు, ఒక జాజి పువ్వు అవ్వచ్చు, ఒక మొగలి పువ్వు అవ్వచ్చు, వికసించేటప్పుడు ఒక చిన్నపాటి మధురమైన స్వని అంటారు, దాని ధ్వని అని కూడా అనరు. ఎంత చిన్నగా వినిపిస్తుందంటే అది ఏదో రికార్డ్ చేస్తే వినొచ్చు కానీ మామూలుగా వినిపించేటువంటి శబ్దం కాదు. దాన్ని ధ్వని కాకుండా స్వని అంటారు. అందుకే అటువంటి చిన్నపాటి మధురమైనటువంటి ధ్వని కానటువంటి స్వని కుమ్ అని వస్తుందట. కుమ్ అని వస్తుందట. అందుకని కుంకుమ అన్నారు. కుంకుమ పువ్వుల దగ్గర ఆ కుమ్ అనే శబ్దంతో వికసించే పువ్వు అనమాట. ఎంత మంచి ఆ ఎరుపు అండి.
ఎంత మంచి వివరణ. మా అమ్మవారి గురించి కదండి మరి ఇవన్నీ వివరాలు. అమ్మవారు ఆ కుంకుమ అంటే కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నప్పుడు కాశ్మీర పుష్పాల యొక్క గుత్తులతో ఉన్నటువంటి ఆ అరుణిమ వర్ణము, ఆ సుందరత్వము, ఆ సున్నితత్వము, దాంట్లో చిన్న సుమధుర ధ్వని కుమ్మని శబ్దం వస్తోందిగా, ఎన్నిటితో కోమలమైనటువంటి అంగములు కలిగినటువంటి కామాక్షిదేవి. కోమలమైన అంగములు గల కామాక్షిదేవి అంటే ఇప్పుడు ఈవిడ కూడా అరుణవర్ణం కలిగినదనే వర్ణిస్తున్నాడు ఈయన. అంటే కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నాడంటే ఆ కాశ్మీర పువ్వులు ఎర్రగా ఎలా ఉంటాయో అవి మళ్ళీ గుత్తులు గుత్తులు అని చెప్పాడు చూడండి. గుత్తులని ఎందుకు చెప్తున్నాడంటే ఆవిడ ఆపాదమస్తకం అంగాంగ వర్ణన చెయ్యాలి కదా. ఇంకొకటండి, అసలుకి కాశ్మీర స్తబక కోమలాంగలత అంటున్నాడు కదా, కోమలంగా ఉన్న లత అంటున్నాడంటే ఒక పువ్వుల తీగ. పువ్వుల తీగని లతలు అంటారు కదండి సహజంగా. లత, పువ్వుల లత అంటే పువ్వుల తీగ అంగ సౌష్ఠవం కలిగి ఉంటుంది. ఎందుకంటే పూతీగ ఒక చోట కిందకి ఇట్లా ఆర్ట్ షేప్లో వంగుతుంది, ఒక పువ్వు పూస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది ఆ తీగ, మళ్ళీ అక్కడ ఒక పువ్వు పుష్పిస్తుంది చిన్న పువ్వు, మళ్ళీ పైకి వెళ్తుంది. లత ఇలా ఇలా వంపులు తిరుగుతూ ఉంటుంది. స్త్రీ యొక్క సౌందర్యం అంతా కూడా వంపులు తిరిగే ఉంటుంది. అది ఆ వంపులు తిరిగినటువంటి వయ్యారపు సౌందర్యాన్ని కాశ్మీర స్తబక కోమలాంగలత అని కామాక్షి దేవి యొక్క సౌందర్య వర్ణన చేశారు ఆయన. చాలా చక్కగా, చాలా అద్భుతమైన వర్ణన అండి ఇది. అంటే కోమలాంగలత అంటే పరిపుష్టమైనటువంటి యవ్వన స్త్రీ ఎలా ఉంటుందో ఒక చక్కటి పుష్పించినటువంటి తీగ సౌందర్యంతో పోల్చాడు ఆవిడని. అంటే అంత అద్భుతమైన స్త్రీ ఆవిడకి ఆయనకి కళ్ళ ముందర కనిపించింది. కనిపించేసరికి మొట్టమొదటి శ్లోకమే ఆయన ఏం చెప్పారు, చక్కగా కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని అని ఉందండి. కారణపర చిద్రూప అంటే ఎవరైనా కూడా కారణ జన్ములే, లేకపోతే ఎక్కడో పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అమ్మవారి కాంచీపురంకి ఎందుకు రావాలి, ఈ మూక కవికి దర్శనం ఎందుకు ఇవ్వాలి? నిజం కదా. కారణపర చిద్రూప ఆవిడ కారణ జన్మురాలైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మ స్వరూపిణి అంటే ఎవరు? చిత్రూపం. మనకి రెండవ అయితే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రం. చిదగ్నికుండ అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటి అగ్నికుండం నుంచి ఆవిడ ఉద్భవించింది. అలాగే ఇక్కడ కూడా కారణపర చిత్రూప అంటున్నాడు. చిత్రూపం అంటే చిత్ అంటే జ్ఞానం అండి. ప్రకాశిస్తున్నటువంటి జ్ఞాన కలిక ఏదైతే ఉందో అదే కారణంగా ఆవిడ జన్మించింది. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి కామాక్షిదేవి ఒక జ్ఞాన స్వరూపమైనటువంటి ప్రకాశమానంగా విరాజిల్లుతూ మూక కవికి దర్శనం ఇచ్చింది. ఎంత అదృష్టం ఆయన అప్పుడు ఏమంటున్నాడు? కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని. ఈ కంచిలో అంతా ఈ సీమలంతా అంటే మనం వాటర్స్ అంటాం. కాంచీపురం ఎంత ఉందని భౌగోళికంగా మనం అనుకుంటామో అంత మేర విహరిస్తూ ఉంది. ఒక చోట కాదు, కాంచీపురం ఏదో ఒక 1000 మైళ్ళు ఉందని అనుకుందాం మనం. 1000 కిలోమీటర్ల దూరం ఉంటే ప్రతి అంగుళంలోనూ ఆవిడ విహరిస్తుంది. కాంచీపుర సీమ్ని అన్ని ఎల్లలు తిరుగుతూనే ఉంది ఆవిడ. ఎలా తిరుగుతుంది? కాచిన విహరతి కరుణ. ఎంత అద్భుతమైన కవిత్వం అండి. ఊరికే తిరగటల్లా కరుణ రూపంలో కాచిన విహరతి కరుణ, తనే కరుణలాగా. అంటే అందరికీ హృదయంలో కరుణ ఉంటుంది, కానీ ఈ అమ్మవారి స్వరూపమే కరుణ. ఆపాదమస్తమం ఆవిడ నకసిక పర్యంతం కరుణే, వేరే రూపమే లేదు ఆవిడకి. ఆమె అలా తిరుగుతూ ఉంటే ఆమె మీద వచ్చే గాలి మనం పీలుస్తూనే ఉంటాం కదా. అందుకని ఈ లలితా సహస్రంలో చెప్పే అరుణే ఇక్కడ కరుణ. ఆ సదాశివుడి యొక్క అరుణే ఈ కాంచీపురంలో కరుణ. అరుణాం కరుణాం తరంగితాక్షి. ఈవిడ ఇలా కరుణ రూపంలో అంతా విహరిస్తుంది చక్కగా. ఎలా విహరిస్తోంది? ఆ విహరించేటప్పుడు అంటే ఆయన ఫస్ట్ అమ్మవారు చక్కగా ఒక పరబ్రహ్మ స్వరూపంలో కనిపించింది. తర్వాత ఆవిడ ఎందుకు ఇలా కారణపరచిద్రూప కదా ఈవిడ, ఎక్కడి నుంచి వచ్చిందా ఈవిడ అనుకున్నాడు. కాంచీపుర సీమ్ని కామపీఠ గత. ఆ కాంచీపురంలో ఉన్నటువంటి కామకోటి పీఠం ఉందే గత,
ఆవిడ అక్కడే ఉంది, అక్కడి నుంచే వచ్చింది. మరి ఆలయం నుంచి బయటకు వచ్చే కబళం ఇచ్చింది. తాంబూల పూర్తి స్నేర వదనాయన మహా అమ్మవారు తాంబూలం ఇచ్చింది. ఇచ్చేసరికి ఆ తాంబూలం ఈయన స్వీకరించాడు. పరమాద్భుతమైన జన్మండి అయింది, అది స్వీకరించాడు. స్వీకరించేసరికి వాగ్జరి తన్నుకొచ్చేసింది అంతే. అంతకాలం మూక కవిగా ఉన్నవాడు, మూగగా ఉన్నవాడు కవి అయ్యాడు. కవి అయి అప్పుడు చెప్పాడు, కాచన కరుణ విహారతి. ఒక కరుణలాగా నువ్వే, లేకపోతే ఎంతమందో మూగవాళ్ళు ఉంటారు, ఈయన గుడికి వస్తే ఈయనకే ఇవ్వాలా అంటే ఆవిడ కరుణలాగా మొత్తం కాంచీపురం అంతా తిరుగుతోందట. ఆవిడలో కరుణ ఉండటం కాదు, కరుణ రసమే ఆవిడ, కరుణా సముద్రమే ఆవిడ. అలా మొత్తం తిరుగుతూ ఉండి ఈయనకి ఒక కవళం, ఒక తాంబూల కవళం ఇచ్చింది. ఈయనకి కవిత్వపు వాగ్జరి పెళ్ళుపికి ఇలా నాలిక మించి రాస్తూనే ఉన్నాడో చెబుతున్నాడు, ఆవిడని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ మన ప్రేక్షకులందరికీ కూడా మనం మరోసారి చెప్పేది ఏంటంటే, ఆ మూక కవి యొక్క వాగ్జరిని అందుకోవటానికి మనమంతా సదాశివ కుటుంబ సభ్యులైన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వాళ్ళకి మరోసారి నేను విన్నపం చేస్తున్నా. మీరందరూ సదాశివ కుటుంబంలోని సభ్యులు అనుకొని, మనం సదాశివ కుటుంబంలో సభ్యులు ఎవరు? వినాయకుడు, కుమారస్వామి, పార్వతీదేవి, హిమాలయ పర్వతము, నంది, భృంగి, ఇంతమందిని మనందరం ఆ జన్మలే ఎత్తాం అనుకొని ఈ కామాక్షి పరదేవత యొక్క ప్రసన్న దృక్కుల కోసం ఆవిడ యొక్క కరుణతోనే ఆవిడ విహరిస్తోంది, వేరే రూపంలో విహరించడంలా. ఆవిడ యొక్క కరుణ మనకి కూడా మూక కవికి వచ్చిందంటూ సహస్రాంశం వచ్చినా చాలని మనం అందరము కూడా ఎదురు చూస్తూ ఈ కావ్యాన్ని చక్కగా పూర్తి చేసుకుందాం. అందరికీ కూడా మరోసారి నేను ఈ సదాశివ కుటుంబంగా భావించి మన శ్రోతలందరినీ కూడా మరోసారి ఈ కావ్యాన్ని హాయిగా వినటానికి స్వాగతిస్తున్నాను. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా, మనం కొత్త కావ్యం మొదలుపెట్టాం కనుక శ్రద్ధగా వినండి. దీంట్లో ఆనందం యొక్క అంచులు చూడండి. కోటి అంటే అంచు, కామకోటి, మన కోరికలకు అంచుటిది. ఈ ఆర్య శతకం విన్న తర్వాత మనకి కోరికలు ఏమీ ఉండవు. కామకోటికి వచ్చేసాక మనకున్న కోరికలన్నీ తీరిపోతాయి అన్నమాట. దీన్ని బట్టి మనకున్న కోరికలన్నీ తీరిపోతే కోరికలు లేని వాళ్ళం అయిపోతాం. అవునంతే. కామకోటి, కామం అంటే కోరిక, కోటి అంటే అంచు, అంచు. కామకోటి పీఠగత అన్నాడుగా. అందుకే అమ్మవారికి కోరికలు ఏముంటాయి? మనందరి కోరికలు తీర్చడమే కోరిక. మనందరం సంతోషంగా ఉంటేనే కదా ఆమెకి ఆనందం. అలా ఆవిడని ప్రత్యక్షమయ్యేసరికి ఆయనకి అలా కవిత్వం పెళ్ళుబుకి వచ్చేసేసి కాంచీపుర సీమ్ని కాచన విహరతి కరుణ అని చెప్తే చివరికి ఆవిడ యొక్క సౌందర్యవర్ణం చేశాడు ఆయన. కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నాడండి. కాశ్మీర పువ్వుల యొక్క గుత్తులు ఎంత ఎర్రగా ఉంటాయో చక్కగా, అంత ఎర్రని ఎరుపుతో, అంత మెత్తగా, సుకుమారంగా, సుమధురంగా, సువాసనలతో సుగంధాన్ని వెదజల్లేటువంటి ఆ పుష్పం యొక్క గుత్తి ఎలా ఉంటుందో, ఇది శంకరాచార్య రచనేనండి. ఈ స్తబకం అనే మాట శంకరాచార్యుల వారు కూడా ఎప్పుడూ వాడతారు. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఏ రకంగా లలితాదేవిని సౌందర్యలహరిలో వర్ణిస్తూ వచ్చారో అంతకన్నా అసలుకి అద్భుతంగా, అంటే ఒక కాళిదాసు, ఒక శంకరాచార్యులు, ఒక దుర్వాస కవి ఉన్నారు. దుర్వాస మహర్షి ఆర్య ద్విశతి అని ఒక కావ్యం రాశారు ఆయన అమ్మవారి మీద. ఆర్య ద్విశతి, సౌందర్యలహరి, మూక పంచసతి, ఈ మూడు కూడా భారతీయులందరికీ కూడా 3 సార్లు మనం ఆచమనం చేస్తే ఎటువంటిదో అటువంటి ఆచమనీయంగా తీసుకోవాల్సినటువంటి అద్భుత కావ్యాలు ఇవి. అంటే ఔపోసన పట్టలేము మనం, మహర్షులకైతే అది సాధ్యం. మనం ఏంటంటే ఈ సౌందర్యలహరి కానీ, మూక పంచసతి కానీ, ఆర్య ద్విశతి దుర్వాస మహర్షి రాసింది, అది కానీ మనం నిత్యము వీటిని అనుపానం చేస్తూనే ఉండాలి. అనుపానం చేయాలి. అంటే పూజ చేసినప్పుడు ఆచమనం ఎలా తీసుకుంటామో అలా కొన్ని శ్లోకాలన్నా ప్రతినిత్యం మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఆ రకంగా మనం సౌందర్యలహరి చదివేటప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చుట్టూతో తిరుగుతూ ఉంటారు అన్నారు. కానీ కంచి కామాక్షిదేవి మూక పంచసతి చదువుతూ ఉంటే మన చుట్టూతో పరిభ్రమణిస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజమండి? అది నిజమంటే అనుభూతిలోకి రావాలండి. ఇప్పుడు హేతువాదాలు మనం ఇక్కడ చేయటం కన్నా కూడా ఇప్పుడు సౌందర్యలహరి నేను చెప్పాను ఒకసారి ఆన్లైన్ క్లాసెస్లో. అది చెప్తున్నప్పుడు నాకు ఎటువంటి అనుభూతి వచ్చేదంటే, ఆ రోజంతా అమ్మవారు ఏదో
కిచెన్లోకి వెళ్తే కిచెన్లో, డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే అక్కడ, లేకపోతే కాస్త నోట్స్ రాసుకుంటుంటే ఏదో అక్కడ నాకు కొంచెం అలజడిగా ఉండేది, ఒక వైబ్రేషన్ ఏదో ఉండేది ఆ రూమ్లో నోట్స్ రాస్తుంటే, ఆ సౌందర్యలహరి నోట్స్ రాస్తుంటే. ఆ క్లాసు చెప్పిన తర్వాత కూడా చాలాసేపు నాకు అమ్మవారు ఒంటి మించి దిగనట్టుగా అనిపించేది. ఎందుకంటే క్లాస్ అంతగా చెప్తాం కదా బాగా మనం, అంటే ఆ క్లాసులో నిమగ్నమై చెప్తాం కనుక ఒక గంటన్నర, అమ్మవారు ఏదో ఇంకా అంటే ఒక 2 గంటలు అవుతే కానీ నేను ఫ్రీ అయ్యేదాన్ని కాదు బై బాడీ అండ్ మైండ్. అంటే అమ్మవారు ఆ సౌందర్యలహరి చెప్తుంటే ఆ చుట్టుపక్కల ఆ సౌందర్యలహరి శ్లోక శబ్ద విన్యాసానికి ఉండేటువంటి ఆ ప్రతిస్పందన ఉంటుంది కదండి, వైబ్రేషన్ అంటున్నాం మనం దాన్ని. ఆ వైబ్రేషన్ చుట్టుపక్కల మా ఇంట్లో చాలాసేపు కనిపించేది నాకు. అది స్వీయ అనుభవమే, ఒకళ్ళకి చెప్పేది కదా, ఎవరు చదివితే వాళ్ళకి తెలుస్తుంది అది. అలాగే ఈ మూక పంచశతిలో మనం శ్లోకాలు ఏ ఆర్యా శతకం తీసుకోండి, కటాక్ష శతకం తీసుకోండి, ఏదన్నా ఒక శ్లోకం చదివితే ఆ శ్లోకంలో ఉన్నటువంటి శబ్ద సౌందర్యానికి, శబ్ద స్ఫోటనానికి, ఆ వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అనుకూల పవనాలు ఉంటాయి కదా, పాజిటివ్ వైబ్రేషన్స్ అంటున్నాం, దానికి కంచి కామాక్షి పరదేవత ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుందట. ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుందట. ఆ రకంగా అమ్మవారి గురించి మనం సౌందర్యలహరి చెప్పినా, మూక పంచశతి చెప్పుకున్నా, ఆ అమ్మవారు అక్కడ చుట్టుపక్కల అంటే ఆ శ్లోకంలో ఉండేటువంటి శబ్ద తరంగాలకి ఆకర్షితులవుతారు. శబ్దమే కదండి, అవును, ఆకాశం శబ్ద గుణం, వాళ్ళంతా ఆకాశ విహారం చేస్తూ ఉంటారు కనుక ఈ శబ్దానికి ఆకర్షితులై ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు అనుకుంటా. ఎందుకండి మన చేతిలో ఉన్న సెల్ ఫోన్కి ఒక వైరం ఉండదు, ఒక కనెక్షన్ ఉండదు, ఏమీ ఉండదు. అయినా ఆ శబ్ద తరంగం మనం అమెరికా వెళ్ళిపోతుంది, కెనడా వెళ్ళిపోద్ది, లండన్ వెళ్ళిపోద్ది, అలానే భూమండలం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మూక పంచశతి శబ్దం వెళ్ళిపోతుంది మనకి. అందుకే మన సదాశివ కుటుంబంలో ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. మనకి అమెరికాకు ఒక పుస్తకం పంపించాం, ఆస్ట్రేలియాకి మనకు ఉత్తరం వచ్చింది, కెనడా నుంచి వచ్చింది. అంటే ఏమండి ఇంకొక మహత్యం చెప్పనా అండి, నాకు నిన్న కాల్ చేశారు శివ శ్రావ్య, ఆమె కామాక్షి 16 వారాలు వ్రతం అంట మొదలు పెట్టారంట. ఈ పుస్తకం వస్తే బాగుండు అనుకుంటే అమ్మవారు ఆ పుస్తకం లాటరీ రూపంలో, మనకి తెలియదు ఆమె ఎక్కడున్నారో మనం ఎక్కడున్నారో తెలియదు, ఏంటంటే భూమండలం అంతా తిరుగుద్ది అన్నట్టు ఆమె అక్కడ పూజ మొదలు పెడితే ఇక్కడ మనకి లాటరీలో ఆమె పేరు వస్తాము. ఆమెకి పుస్తకం ఇంకా పంపించలేదు, ప్రకటన చేస్తాము అయింది. ఇది మనం కరతాళ ధ్వనులతో సంతోషించవలసిన విషయం ఉంది. ఎక్కడో అమెరికా ఖండంలో ఆమె పూజ చేయటం ఏంటి, ఆమె పేరు మనం ఇక్కడ తీయటం ఏమిటి, మనకేమీ తెలియదు. అమ్మాయికి పుస్తకం అందుతుంది. ఇదంతా కంచి కామాక్షి మహిమే కదండి. అంతే కదండి, ఆమె మహిమలు సామాన్యం కాదు. అంటే మనస్సు అనేది అంత శక్తివంతమైందండి. ఆవిడ మనసులో అక్కడ ప్రార్థించింది, ఇక్కడ అమ్మవారికి వినిపించింది, మనకు తెలియకుండానే ఇన్ని వందల కాగితాల్లోనూ మనం తీసాం. ఇది ఎంత విశేషం అండి. అదే మీరు ఇప్పుడు ఆమె విహరతి తిరుగుతూ ఉందంటే ఆమెకి భూమండలం అంతా ఆమె ఇల్లు కదండి, అంతే కదా, తిరుగుతూ ఉంటుంది అంటే దానికి అనేక కోటి బ్రహ్మాండ జనని, ఎన్నో కోట్ల కొద్దీ ఉన్న బ్రహ్మాండాలకి ఆవిడే జనని. అందుకని ఆవిడ ఇక్కడ ఉంది, అక్కడ ఇందుగలడు అందులేడు సందేహం. అక్కడ ఆమె యూకేలో కామాక్షి వ్రతం మొదలు పెడతాము, ఆమెకి ఇక్కడ లాటరీలో పేరు వస్తాము, మనమెవరో ఆమెకి తెలియదు. అంటే యూట్యూబ్ ద్వారా మనల్ని ఆమె చూసిందేమో కానీ ఆమె ఎవరో మనకి తెలియదు. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత ఫోన్ చేసి యూకే నుంచి, మేడం ఇట్లా నా పేరు వచ్చింది, నేను కామాక్షి వ్రతం చాలా భక్తి శ్రద్ధతో చేస్తున్నాను, అందువల్ల నేను కామెంట్ పెట్టాను, నాకు ఇంత తొందరగా పుస్తకం వస్తుంది అని లక్కీ లాటరీలో నేను ఊహించలేదు అని చాలా పరమానందం పొందిందండి. శ్రీ కామాక్షి అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆ అమ్మాయికి. సదాశివ కుటుంబంలోని ఒక వ్యక్తికి అందింది, మన పుస్తకం అందుతుంది అంటే చాలా సంతోషంగా ఉందండి. కామాక్షి అనుగ్రహ ప్రాప్తిరస్తు. విజయశ్రీ గారు, ఈరోజు అమ్మవారి రూపేణ ఎవరింటికి పుస్తకం చేరుతుందో లాటరీ తీస్తారా? అబ్బో, విశాఖపట్నం హర్షిత, విశాఖపట్నం అండి. హర్షిత, నీకు అమ్మవారి అనుగ్రహం లభించిందమ్మా. త్వరలో పుస్తకం మీ ఇంటికి చేరుతుంది. పుస్తకం చేరిన తర్వాత మేము ఏమేమి నియమనిష్టలు చెప్పామో
అవన్నీ తప్పకుండా పాటించండి. పుస్తకం తీసుకోవాలనే ఆసక్తి ఎంత ఉందో దాని పారాయణ విధానాలు కూడా అంతే ఆసక్తితో మీరు ఆలోచించుకొని యథావిధిగా నామపారాయణ చేయండి, ఫలితాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. అమ్మ హర్షిత, తొందరలోనే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు నీకు పుస్తకం అందిస్తారు. భక్తి శ్రద్ధలతో పారాయణ చేయండి అమ్మ. శ్రీమాత్రే నమః.